ఒక రష్యా శాస్త్రవేత్త, అతను పుట్టుకతోనే నాస్తికుడు, జేమ్స్ వాల్టర్ అతను చెప్పాడు. అతను వృద్ధుడైపోయి చనిపోయే పరిస్థితిలో ఉంటే అతని దగ్గర పనిచేసే వ్యక్తి అన్నాడంట, అయ్యా మీరు మంచాన పడున్నారు కదా, మరి బైబిల్ గ్రంథం ఏమైనా తీసుకొచ్చి ఇవ్వమంటారా మీకు అంటే, అదెందుకురా, అదొక పనికిరాని గ్రంథము, దాన్ని మాత్రం తీసుకురామాట నా దగ్గరికి. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకో, నేను చనిపోయిన 10 సంవత్సరాలకి భూమి మీద బైబుల్ గ్రంథం అనేదే ఉండదు అని చెప్పాడంటే. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఉంటున్న ఆ ఇల్లంతా కూడా పాడుబడిపోయింది. అదంతా పాడైపోతే వాళ్ళ కుమారుడు ఎక్కడో వెళ్ళి సిటీలో ఉంటున్నాడు. ఈ పాడైపోయిన బంగ్లాని ఒకళ్ళు వచ్చి అడిగారంట, అయ్యా మీ బంగ్లా, మీ ఇల్లు ఖాళీగా ఉంటుంది కదా, పాడుబడిపోయింది కదా, అది ఏమన్నా మాకు లీజుకి ఇస్తారా లేదంటే అమ్ముతారా అని అడిగితే అతను అన్నాడంట, నేను ఉండట్లేదు, ఇక అది కూడా పాడైపోతుంది కాబట్టి నేను అమ్మేస్తాను, మీరు కావాలంటే కొనుక్కోండి అంటే జెనీవా బైబుల్ సొసైటీ వాళ్ళు కరెక్ట్గా ఆ యొక్క అతను చనిపోయిన 10 సంవత్సరాలకి ఆయనున్న గృహాన్ని కొనుక్కొని అక్కడే ఒక పెద్ద ముద్రణ యంత్రాన్ని పెట్టి అనేక ఖండాలకి బైబిల్ని ప్రింట్ చేసి అనేక ఖండాలకి అనేక ప్రజలకి పంపిణీ చేసే కేంద్రంగా ఆయన గృహాన్నే ఏర్పరుచుకున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిలే ఉండదు ఇక భూమి మీద అని చెప్పిన అతని గృహాన్నే బైబిల్ సొసైటీ వాళ్ళు కొనుక్కొని అక్కడి నుంచి అనేక ఖండాలకి అనేక ప్రాంతాలకి బైబిల్ ముద్ర వేసి పంపిణీ చేశారు. అనేక మంది బైబిల్ గ్రంథం లేకుండా, సువార్త లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతగానో కష్టపడుతున్నారు. కానీ ఈ సువార్త అంతకంతకి విస్తరిస్తూనే వస్తుంది, అంతకంతకి వ్యాపిస్తూనే వస్తుంది, అంతకంతకి అభివృద్ధి చెందుతూనే వస్తుంది. ఎలా అభివృద్ధి చెందుతుంది అంటే ఒకే ఒక్క సీక్రెట్ ఏంటంటే, మరియ వలె వాక్యాన్ని గర్భం ధరించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, మరి ఎవరైతే భారముతో ఈ వాక్యాన్ని, రక్షణని అనేకులకు అందించాలని, మరి మీ సేవకుడు లాంటి సేవకులు ఎవరైతే భారంతో దేవుని వాక్యాన్ని ఎలా అయినా అనేకులకి రక్షణను అందించాలని ఎవరైతే వాళ్ళు పూనుకుంటారో, గర్భాన్ని ధరించుంటారో, అలాంటి వాళ్ళకి యోసేపు వలె సహకరించే బిడ్డలు ఉన్నారు కాబట్టి ఈ సువార్త అనుదినము విస్తరిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.